విశాఖపట్నం ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఆవిడ పేరు పిల్ల పార్వతిగా గుర్తించారు. అయితే పోలీసులు కేవలం 3 గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మధ్యాహ్నం మూడు గంటలకి నేను భోంచేసి ఇద్దరు వెళ్ళిపోయాను. నేను షాప్కి వెళ్ళిపోయాను. మా మిస్సెస్ ఇంట్లో ఉంది. నేను మళ్ళీ 7:30 వచ్చినప్పటికీ డోర్ తీసినట్టే మా మిస్సెస్ కనబడలేదు. అంటే వాళ్ళు రెడ్గా కనబడుతుంది. నేను వాష్రూమ్కి వచ్చినప్పుడు ఎక్కడ ఏదో పడిపోయింది కదా, ఒక ఏదో కుంకుమ వెళ్ళిపోయిందని నేను అనుకున్నాను. ఇలా పార్వతి మా మిస్సెస్ని అడిగారు, కనబడలేదు. అప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళి గడ తీసి దాంట్లో మా మిస్సెస్ పడిపోయి ఉంది. అది తిరగబడి మూతేమో కింద పెడితే పార్వతి ఎయిటైంది లేపి గడ చూస్తే అప్పటికే ఆవిడ లగట్లేదు. కింద మీద చేసి అప్పుడు నేను మా ఫ్రెండ్స్ చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 108 ఫోన్ చేయించి అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. హత్య చేసిన ఆయన మా షాప్లో రెంట్ కొంటున్నాడు. ఏంటంటే మెల్లో పుసులుతాడు, నల్ల పూసలు, చెవుదింగులు వస్తాయి, అవే అనుకుంటున్నాను. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అంటే ఏముంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంతే. అంటే అతను దొరికాడు కదా, మొత్తం వివరాలు ఏమైనా చెప్పారా మీకు? ఇంకా నాకేం అంటే దొరికాడు, రాత్రి ఒప్పుకోలేదు, తెల్లవారు ఒప్పుకున్నా అని చెప్పారు. ఫస్ట్ ఒప్పుకోలేదు అన్నాడు, తెల్లవారు బట్టి ఒప్పుకున్నాడు, నేనే చేశాను. తిన్నింటికి వాసాలు లెక్కట్టడం, ఎవరికైనా సహాయం చేస్తారంటే సహాయం పొందినోడే వ్యక్తికి ద్రోహం చేయడం అంటే ఇదే. వీళ్ళింట్లో 20 సంవత్సరాలు బట్టి అద్దెకుండి ప్రతి నెల అద్దె కట్టడానికి వెళ్తున్నట్టు వెళ్ళి ఆవిడ దగ్గర బంగారం తీసుకొని ఆవిడని చంపేసి సెల్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవడం వల్ల గంటలో దొరికిపోయాడు. ఏమైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే కృతజ్ఞత భావంతో ఉండాలి కానీ ఆ వ్యక్తుల్ని చంపడానికి ఉంటారా? ఇది ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే కలియుగం అంటే ఇదే అనిపిస్తుంది. ఇంకేం లేదు. కలియుగం సాయం చేసినోడికి చంపుతారా? అర్థమంటే కొడుక్కి 2 కాళ్ళు ఎరగొట్టి ఇదే కరెక్ట్ గా పోలీస్ యంత్రాంగం అంత ఊరంతా తిప్పి ఈడు దొంగడని చూపిస్తే మరొక దొంగడికి నాకు కూడా ఇలా పరువు పోతుంది అని చిన్న భయం ఉంటది. అడికి ఎన్కౌంటర్ గాని చేస్తే నేను ఉంటాను లేకపోతే పోతాను అనే ధైర్యం ఉంటది. ప్రతి దొంగడికి భయం పుట్టించాలంటే ఇడి కాళ్ళు ఎరగొట్టో చేతులు ఎరగొట్టో రోడ్డు అంతా తిప్పాలా, వీధులన్నీ తిప్పాలా. అప్పుడు మిగతా ఇటువంటి మనస్తత్వం ఉన్నోళ్ళు కొంచెం తగ్గుతారని నా అభిప్రాయం. పరిచయం 20 సంవత్సరాలు బట్టి వాళ్ళింట్లో షాపులు అద్దుకుంటున్నాడంటే ఇంకేం చెప్తాం? గొడవలేం కాదు. వాళ్ళ ఆవిడ చచ్చిపోతే 10,000, ఆవిడకు ఒంట్లో బాగోలేకపోతే 10,000, అవసరం కంటే 50,000, ఇల్లు కొనుక్కుంటానంటే 2 లక్షలు. ఇన్ని సాయం చేస్తే ఈ సాయాలన్నిటికీ నేను తీర్చడం కష్టమేమో, వీళ్ళు లేపేస్తే ఏముండదు అనుకున్నాడు. ఇంత దరిద్రమైన ఆలోచన ఎవరికి ఉండకూడదు. ఇటువంటి నీచులకి నీచుడని చూపించి ప్రతి వీధిలో చూపించాల. రాము అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పక్కా రిక్కీ చేసి మరి ఆవిడను హత్య చేశాడని పోలీసులు తెలియజేశారు. కెమెరామెన్ ప్రేమ్తో తరుణ్, VBC1 TV, విశాఖపట్నం.